చిత్తూరులో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ముస్లింల సమావేశం నిర్వహించారు. హరాంలకు చోర్లకు పుట్టినిల్లు చిత్తూరు టీడీపీ ఆఫీస్ అని వైసీపీ ముస్లిం నాయకులు దుయ్యబట్టారు. అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి జీవించే చిత్తూరు ముస్లింలపై, చిత్తూరు ప్రజలపై బెంగళూరుకు చెందిన హరాంల మూట నాయకుడు గురజాల జగన్ చేస్తున్న దండయాత్రను చిత్తూరు వాసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వారు హెచ్చరించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల్లోనూ విజయానందరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమంలో అత్యధికంగా ముస్లింలే లబ్ధి పొందారని అన్నారు. ముస్లింలు ఏకపక్షంగా వైసీపీకి అండగా ఉన్నామని స్పష్టం చేశారు. గత నెల రంజాన్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్నికలు మనకు అదే సమయంలో ఎన్నికలు కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో 19వ తేదీ వక్ఫ్ బోర్డు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఇటువంటి రాజకీయ దీనికి కానీ మసీద్లు దర్గాలు ఇటువంటి ఉపయోగించుకోకూడదు, సమయాన్ని పాటించాలి. రాజకీయ నాయకులు కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కావాలి, కానీ మసీదుల దగ్గర వచ్చేసి పార్టీల గురించి కానీ ఇతర విషయాలు కానీ లేకపోతే ప్రజల్ని భయాందోళన చేసే విషయం కానీ ఇటువంటి పాల్పడితే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మేము ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో పత్రికా విలేకరులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్లో చిన్న మసీద్ దగ్గర సమీపంలో ఒక ఇఫ్తార్ దావత్తు ఏర్పాటు చేశారు టీడీపీలో ఉండే కొంతమంది మైనారిటీ నాయకులు. కేవలం ఇప్పుడు విజయానంద రెడ్డి గారు కూడా చాలా మైనారిటీలు ఇచ్చిన ఇఫ్తార్ విందులకి హాజరయ్యారు, కానీ ఎక్కడ కానీ పార్టీ సింబల్ పెట్టుకొని కానీ ఒక ప్రచారం కార్యక్రమం కానీ ఎక్కడ చేయలేదు. కేవలం నన్ను ఆశీర్వదించండి అనేసి మాత్రమే ముస్లిం ప్రజలతో అల్లాని వేడుకోవడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారు మొన్న అంటే పార్టీకి బీజేపీ జెండా తీసుకొని వచ్చేసి టీడీపీ జెండాలు తీసుకొని వచ్చేసి అక్కడ కట్టి ప్రజల మధ్యలో ఒక మైనారిటీలు ఇంతకాలం చిత్తూరులో ఎప్పుడు మైనారిటీల మధ్యలో ఎప్పుడు గొడవలేదు. ఇంతకాలంగా మైనారిటీలు ఎటువంటి పార్టీలో పోయినా కూడా వాళ్ళ మధ్యలో ఎప్పుడు చిచ్చులేదు. కొత్తగా ఈ బీజేపీతో టీడీపీ టైఅప్ అయిన తర్వాతనే ఈ మత గల్వాళ్ళు ఈ సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలము చిత్తూరు ప్రజలు ఎంత భయానందం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే ఒక మైనారిటీలు ఒక పార్టీకి ఎవరికైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటే ఆ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తప్ప ఏ పార్టీకి ముస్లిం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. చిత్తూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మొత్తం వైఎస్ఆర్సీపీకే మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చిందే కాకుండా హత్యాదులకి బీజేపీ ఏదైతే సబ్సిడీని తొలగించిందో ఆ సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ జగన్మోహన్